హలో మామ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భాస్కర్ ఇండియన్ వ్లాగ్స్. చూడండి మామ, మనమైతే మళ్ళీ ఒకసారి అయితే ఫిషింగ్‌కి అయితే సేమ్ స్పాట్‌కి అయితే వచ్చినాం. చూడుర్రి ఇగో ఇక్కడైతే నీళ్ళైతే ఫుల్ ఉండే ఇంతకుముందైతే. ఇప్పుడైతే మొత్తం నీళ్ళైతే తగ్గినాయి. మనమైతే చూడుర్రి ఇగో ఈ వల అయితే తీసుకొని వచ్చినాం. ఈ వల అయితే 2 ఫింగర్ వల. మనమైతే వల అయితే ఇస్తున్నాం. ఇక్కడైతే అన్ని మొట్ట పిల్లలు అవి అవుతున్నాయి. సో మన కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే వీడియో నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి. అట్లనే వీడియోని షేర్ కూడా చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. చూడు ఇక మావాడైతే నీళ్ళ మునుక్కుంటా తీస్తా ఉన్నాడు. ఇక మనకైతే చేపల పిచ్చి ఒక రకంగా ఉందన్నట్టు మనమైతే ఎక్కడ నీళ్లు దిగినా ఎక్కడ బొందలు ఉన్నా అందులోకైతే మనమైతే వెళ్ళైతే చేపలు అయితే పడతాం. చూడు ఇగో ఇక్కడ ఇక మొట్టపిల్ల అయితే పడ్డది. 2 ఫింగర్ వల కాబట్టి 2 వేల చేప నుండి అయితే 1 కిలో హాఫ్ కేజీ వరకు కూడా ఇది వలకైతే పడతాయి. ఎక్కువ కూడా పడవచ్చు కానీ ఏంటంటే ఎక్కువ గట్టిగా ఉండదు ఈ వల, చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూడ్రి ఎలా చూడండి, ఇంకోటి దొరికింది. 2 అయితే దొరికినాయి ఇప్పుడు వరకు. చాలా బసం చూడండి ఫ్రెండ్స్, 3వ చేప అయితే దొరికింది. ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు. ఫ్రెండ్స్ 3వ చేప దొరికింది. వీడియోని లైక్ చేయరు, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయరు. ये घोंडे मारले मला पाय खाली नाही खाली. 3వ చేప దొరికింది. ఇత్తే पाय खाली ఇంకోటి 4వ చేప దొరికింది. पाय खाली ఇక్కడ సైడ్ पायाला त्याच या आहे निघलं गेले का ఇప్పుడైతే వెళ్ళిపోయింది ఒకటి. బघ चांगलं इकडे होतं. बसून इंकोट डोकं आहे का तुझ्या? आता धरलं तेवढंच आहे. 3-4 लागले तर राजा व्हिडिओ करतो. చూడు ఫ్రెండ్స్, ఇగో 4వ చేప దొరికింది. ఇగో ఇంకోటి ఉంది. ఇదైతే 5వ చేప. चित्ते खाय इथे व्हिडिओ चांगला करत आला काय थोडं जूम कर. हा वड तिकडे गेला. ఇగో ఇంకోటి దొరికింది. 5వ చేప. లైక్ చేయాలా చూడు. ఇది ఒక్క దగ్గర ఎన్ని పడుతుంది చూడు. ఇన్ని ఇంకోటి ఉన్నది చూడు. ఇదో చూడు 6వ చేప ఇదైతే. अजून एक आहे खाली डोक्यावरती. इकडे एवढा चापा. डोका आहे इथं. डोकळा बालधर मोठा 8వ చేప. बा हे छाया डोकळा जाळे कशी मिळू लागते प्राणी म्हणजे पळाय भावला इथंच आहे जाळ्यापाशी. ఇక చూడ్రి ఇదైతే थोडं झुमी केलास का? झूम थारा तुझा फुल झुम भी करना को म्हणजे तेरा क्लॅरिटी दिसा. तुझं अंग दिसायला पूर्ण. तर मी तो चापा झुट कर वाढो बट एक बार ते वाळू दे. थोडं दिलं ఇక్కడ అయితే ఇంకో షేప్ ఉంది. ఇది 10వ చేప. గిట్టుకుంటా అయితే 2 ఫింగర్ వల అయితే వేసినామనుకో ఉట్టిపోవాలనుకునే చేపలు మొత్తం దొరుకుతాయి. 2 ఫింగర్ సైజు నుంచి అయితే 2-3 కిలోల వరకు కూడా దొరుకుతాయి. तिथं आहे हो टाकताना होतं की बास्क इथं होत आहे अजून मध्ये. ఇక్కడ 11వ చేప.
చూడు ఇదైతే వెళ్ళిపోయింది. టప్పు రాజా చిక్కుడు ఇక్కడ దాకా. సో వీడైతే పెద్ద చేప ఉంది. खत्म बाय बाय टाटा गुड बाय गया परिपक्व है अभी मजा आएगा ना भिड़ो इकडे ये तू अरे चांगला निघाला इथून बी किलो పెద్ద అంతకుముందు అయితే వాళ్ళకైతే వాడి వెళ్ళిపోయింది. ఇప్పుడు దొరికింది 1 కిలో అయితే ఉంటుంది. ఇంకా అదే చెక్ చేస్తాం. చూడు ఈ తక్కువ నీళ్ళలో కూడా చేపలు చెట్లు ఉన్నాయి. పోయింది 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 పాపా చూడు ఇగో ఇంకోటి దొరికింది. ఈ కొన్ని నీళ్ళల్లో ఇగో ఇగో ఈ కొన్ని నీళ్ళల్లో ఎన్ని గనం అయితే దొరికినాయి. లైక్ చేయండి మామ. చూడు వలకొకటి పట్టుది. तो शो दे रहा बास्कन वाला हाँ మనం ఇట్లా బునుకుతా ఉంటే చేపలు దుక్కుతుంది. మొట్టెప్పులు అయితే మామూలు వెనక నుంచి అయితే దుంకుతా ఉంది. చూడు ఇగో ఇంతసేపు పట్టినా కానీ దొరకలేదు. వలలోనే ఉంది, ఉరికిపోయింది. और ना है डोका है చూడ మావు పెద్ద ముట్ట దొరికింది. చూపెట్టు. 1 kg అయితే అట్లా ఉన్నది. చూడరు ఇగో మామూలుగా అయితే దొరికింది. అప్పటి నుంచి అటుకుతా ఇటుకుతా ఉండగా అయితే ఇప్పుడైతే దొరికింది. చూడరు ఇగో పెద్దగా ఉన్నది. చూడరు ఇగో ఇప్పుడు 1 కిలో అయితే ఉంది. ఇగో ప్యూర్ అసలైన ముట్ట అయితే దొరికింది. ఇక్కడ వట్టిన కాడికి అయితే మంచిగా పట్టినాం. ఇకైతే మనమైతే ఇంకొక లొందైతే లెక్కాల. ఇంక మావాడైతే చూడరు ఇగో మరి ఏడెక్కడ ఉరికిపోదని చెప్పేసి దానికి గడ్డకైతే పడిస్తలేరు. మరి సంచి బస్తా తీసుకొచ్చే వరకు అయితే దాన్ని అట్లనే పట్టుకుని చూడరు ఇగో మంచి ముట్ట అయితే దొరికింది. మంచి సైజు అయితే ఈ మంచి సైజ్ అంటే ఇది ఎక్కువేం పెద్దదేం కాదు. కాకపోతే మేము అప్పటి నుంచి పట్టే దాంట్లో ఇదైతే పెద్ద చేప కాబట్టి మంచి సైజ్ అని చెప్పేసి అంటున్నాం. చూడండి మనమైతే ఇక్కడ ఈ లొందలో అయితే చేపలు అయితే ఇక పలసబడ్డాయి. ఇక పక్క లొందలకు అయితే వెళ్ళి చూస్తాం. ఫుల్ వీడియో చూడుర్రి. ఇంకా పక్క లొందలు అయితే ఫుల్ చేపలు అయితే పట్టిన చూడుర్రి. ఇక పక్కల లొందకు అయితే వచ్చిన మీకు ఇసురువలు అయితే తీసుకొని అయితే పోతున్నాం. అక్కడ గడ్డి అయితే ఉన్నది. ఆ గడ్డి దగ్గర అయితే బాగానే మసులుతున్నాయి. మరి అక్కడ ఏ రకాల చేపలు ఉన్నాయి చూడుర్రి. అక్కడైతే కాక వరకు అవేంది కాకులోట్లు అని చెప్పేసి అయితే అంటారు. రవాటలు ఎక్కువ ఉంటాయి, నల్లగా అయితే ఉంటాయి. అవి అయితే ఉన్నాయి ఫుల్ పైనుంచి అయితే కనిపించినాయి. చూడు అక్కడైతే సేమ్ అదే స్పాట్కి అయితే ఓలు అయితే వేస్తున్నాం. చూడు Hi friends, this is a black ravata.
मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. पठान मच्छी. चल फ्रेंड्स व्हिडिओ लाईक जारी याच्यात राह ना पाशू बाहेर ठेव थोडं तसं हे करू दे बाहेर ठेव नाही आता तेल टाक आता चला टाक अरे तिनं राहणार बापू मायो आता एक बी निघण्याच्यात मास होय नाही बाहेर आज बघ पाणी कमी आहे लागली शिकार असते ते खड्डा भरल्यापासून उद्यापासून लागते उद्या चालू करतो मोटर खड्ड्यात अजून शिकार मोठी होती तिकडे तुकडी तुकडी खाली आहे बाहेर निघायचं डोकळा होय डोकळा गाण मग कसं आणून इथं लावा होय की नाही छोटे आहेत मुला कशी का ना चला सोडा तुम्ही मग तेवढा उचलून टाकला त्याला दे त्याला दे घ्या धरा धरा काय धरा आपण तोंड लावून मोठी आहे बघा अजून अरे धरा रा निघू दे निघू दे निघू दे अरे ते पाण्यामध्ये नेक्स्ट जाते थोडं दूर निघ इकडे इकडे जातो लोक ये वरती सोडून काटा काय नाही ना थोडं भरपूर तरी काटा इकडे अरे एक पीस आली आणि खाली इथं टाकतो आता खुल्ला आहे तिथं अरे ते मध्ये बाहेर थांबते निघू थोडं गाडी खाली घेऊन बसतो डोळी सोडून तर सांग मोठ्या थैला तर टाकू टाक చూడు మామ ఇప్పటివరకు అయితే ఇన్ని చేపలు అయితే పట్టిన చూడు రేగు మొత్తం అయితే నల్ల రవాటలు అయితే కాకులొట్లు ముట్ట చేపలు బుడ్డ వరకలు ఒక 3-4 రకాల చేపలు అయితే పట్టినాం చూడరు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయరు అట్లనే కొత్తగా వచ్చిన ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాం